రోటీ చపాతీ ఏదైనా అనొచ్చు. ఇలా అయితే తయారు చేసుకోండి. 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ జొన్న పిండి ఇలా అయితే తయారు చేసుకోండి. రండి లిటిల్ కిచెన్లోకి వెళ్దాం. నేను 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ జొన్న పిండి ఇలా అయితే తీసుకుని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోండి. ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి. ఇలా మొత్తం తయారు చేసుకోండి. లైట్గా పిండి యాడ్ చేసుకోండి. ఇలా చపాతీలు అయితే తయారు చేసుకుందాం. మొత్తం చపాతీలన్నీ కూడా ఈ మందం అయితే ఉండాలి. ఇన్ని చపాతీలు అయితే చేసుకున్న జొన్న పిండి 1/2 కేజీ, గోధుమ పిండి 1/2 కేజీ ఇలా బాండ్లు పెట్టేసుకోండి. ఈ అట్ల రేక్కి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేయండి. మీకు ఆయిల్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే రోటీలా కూడా కాల్చుకోవచ్చు. ఇలా పైన కింద మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఇలా లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత తిరిగేసుకోండి. ఇలా అయితే కాల్చుకోండి. నేను 2 రేకులు అయితే పెట్టేస్తున్నాను. ఇలా అయితే రెండింటిని అయితే ఒకటి రోటీలాగా, ఒకటి చపాతీలాగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేయకుండా ఇలా అయితే కాల్చుకుంటున్నా. ఇలా పక్కకు తీసేసుకుందాం. బెండకాయ కోడిగుడ్డు కర్రీ ఇలా రోటీ చపాతీ ఏదన్నా అనొచ్చు. ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.